వెల్కమ్ గైస్. ఆర్ఆర్బీ గ్రూప్ లో 25 మార్కులకు 20 మార్కులు పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు చూడండి. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అతి త్వరలో ఉన్నది కాబట్టి అసలు అర్థమెటిక్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ సబ్జెక్ట్ అర్థమెటిక్. సో అర్థమెటిక్లో ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ని స్కిప్ చేయాలి, దేనికి ఎంత టైం కేటాయించాలి అనేది గతంలో ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ నుండి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది అనేది క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి టైంలో మీ యొక్క వాల్యుబుల్ టైంను సేవ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. సో చూడండి, ఇక్కడ మనకు ఓవరాల్గా మనకు నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్ నుండి 5 to 7 మార్క్స్, అంటే ఇప్పటి వరకు జరిగిన ఏ సెక్షన్లో అయినా ఏ షిఫ్ట్లో అయినా కూడా మనకు 5 to 7 మార్క్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్. ఇందులోనే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డివిజబిలిటీ రూల్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో నెక్స్ట్ అదేవిధంగా అర్థమెటిక్ అంటే పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్స్ నుండి మనకు అంటే ఓవరాల్ అర్థమెటిక్ టాపిక్స్ నుండి అయితే 10 to 13 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మెన్సురేషన్ నుండి 1 or 2 మార్క్స్, ఆల్జిబ్రా నుండి 1 or 2 మార్క్స్, క్యాలెండర్ అండ్ క్లాక్ నుండి 1 or 2 మార్క్స్, అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ నుండి 0 or 1 మార్క్. అదేవిధంగా ఇంకా మిషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 1 or 2 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ సిస్టంలో 5 to 7 మార్క్స్, అదేవిధంగా అర్థమెటిక్లో 10 to 13, అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 15 to 20 మార్క్స్ అనేవి నెంబర్ సిస్టమ్ అండ్ అర్థమెటిక్ నుండే రావడం జరుగుతుంది. సో ఇందులో కూడా ఏ టాపిక్, సబ్ టాపిక్స్ నుండి మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు నెంబర్ సిస్టమ్ నుండి 2 లేదా 3 మార్కులు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా సింప్లిఫికేషన్ ఆర్ బోర్డ్ మాస్ రూల్ నుండి 2 to 3 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో ఈ మన ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుండి అయితే డైరెక్ట్ ఆప్షన్స్ కూడా చేంజ్ కాకుండా మనకైతే క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఎక్కడైనా పీడిఎఫ్ ఆర్ ఏదైనా ఫోటోస్ ఉంటే ప్రింట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఈ రెండు టాపిక్స్కు. నెక్స్ట్ అదేవిధంగా ఎల్సిఎంకు 1 to 2 మార్క్స్, పర్సంటేజ్కు 1 or 2 మార్క్స్, నెక్స్ట్ అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్కు 1 or 2 మార్క్స్, యావరేజ్కు 1 or 2 మార్క్స్, నెక్స్ట్ అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ 1 or 2 మార్క్స్, ఇంట్రెస్ట్ అండి సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 1 or 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ నుండి కూడా 1 or 2 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, దీని నుండి కూడా 1 or 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రాబ్లమ్ అండ్ ట్రైన్ మీద కూడా 0 or 1 మార్క్, అంటే 1 లేదా రాకపోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పైప్ అండ్ కిస్టన్స్ నుండి కూడా సేమ్ అండి. అదేవిధంగా ప్రాబ్లమ్ అండ్ ఏజ్కి సంబంధించి, వయసులకు సంబంధించి కూడా 0 or 1 ఒక క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ మిక్చర్ అండ్ ఎలిగేషన్ నుండి కూడా 1 or 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మెన్సురేషన్ అండి 2D 3D నుండి కూడా 1 or 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్జిబ్రా నుండి కూడా 1 or 2 మార్క్స్, అది కూడా బేసిక్ లెవెల్ అండి, బేసిక్ లెవెల్ సంబంధించిన క్వశ్చన్సే రావడం జరుగుతుంది. కాబట్టి మరి హై లెవెల్ ప్రిపేర్ అయ్యి మన టైం అయితే వృధా చేయడం కంటే ఒక 4 మోడల్స్ ఉంటే అందులో 2 or 3 మోడల్ వరకు అయితే మీరు పర్ఫెక్ట్ అయితే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో అర్థమెటిక్ని మనం ఈజీగా 20 నుండి 20 ఎబో ఆన్సర్ ఈ క్వశ్చన్లకు అయితే ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా క్యాలెండర్ క్లాక్ నుండి కూడా రావడానికి అవకాశం ఉన్నది 1 మార్క్. నెక్స్ట్ అదేవిధంగా డాటా ఇంటర్ప్రిటేషన్ నుండి కూడా రావడానికి అవకాశం ఉన్నది 1 మార్క్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ వెరీ హై ప్రియారిటీ, అంటే మనం దీనికి ప్రియారిటీ ఇవ్వాలంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్ అండి, అదేవిధంగా సింప్లిఫికేషన్ అండ్ బోర్డ్ మాస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ టైమ్ అండ్ వర్క్. ఇక్కడ హై ప్రియారిటీ ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 5 to 7, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక 5 to 6, అంటే ఇక్కడనే ఒక 10 to 11 మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ స్పీడ్, డిస్టెన్స్ నుండి కూడా మనకు ఇవి చదివితే ఆల్మోస్ట్ 15+ అయితే స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ప్రిపరేషన్ ప్రియారిటీ ఎలా ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్ చేయాలి. ఎందుకంటే అరిథమెటిక్ అంటేనే నెంబర్ బేస్డ్ కాబట్టి మనం ఇక్కడ నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేయాలి. తర్వాత అర్థమెటిక్, దాని తర్వాత మెన్సురేషన్, ఆల్జిబ్రా, ఇవి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వీటి తర్వాత ప్రిపరేషన్ ఇస్తే బెటర్. అదేవిధంగా క్యాలెండర్ అండ్ క్లాక్ నుండి కూడా, అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అదర్ టాపిక్స్ నుండి కూడా, సో ఇవన్నీ కలిపిన ఒక 5 క్వశ్చన్స్ కూడా రావడానికి అంటే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఈ 2 టాపిక్ నుండి మనకు 15+ అయితే క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మరిన్ని నెక్స్ట్ అరిథమెటిక్ ఏ ప్రొసీజర్ ప్రకారం మనము ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్లో మంచి మార్క్స్ పొందడానికి అవకాశం ఉన్నదో క్లియర్గా వీడియో అయితే నెక్స్ట్ వీడియో చేస్తా. కాబట్టి మీరు ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయించండి. నెక్స్ట్ అదేవిధంగా అందరికీ గ్రూప్ డి రాసే ప్రతి ఒక్క విద్యార్థికి రాబోయే ఎగ్జామ్లో మంచి మార్క్స్ పొందాలి, మీరు ఉద్యోగం పొందాలనే భావంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.